నమస్తే. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారమే ధ్యేయంగా విశారదన్ సార్ అయితే రథయాత్ర ప్రారంభించడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు ఒక సదస్సును నిర్వహించడం జరుగుతూ ఉంది. సో వాటితో పాటు చాలా విషయాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా అంశాలపైన చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడైనటువంటి విశారదన్ సార్ మనతో ఉన్నాడు. సార్, ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను కనుక చర్చించుకున్నట్టయితే మీరు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం దక్కాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యంగా జనగణన అలాగే కులగణన చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని ఏ విధంగా నమ్మవచ్చు? దాని ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి ఏమైనా దగ్గరగా ఉండేటువంటి అవకాశం కనబడతా ఉందా? పొరపాటున అలాంటి లక్ష్యాలు ఏముండవు. కులగణన నిర్వహించాలని ఫస్ట్ ఈ దేశం ముందు ప్రతిపాదించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఫస్ట్ భారతదేశంలో కులాలన్నింటినీ లెక్కబడితే వాళ్ళ జనాభా, వాళ్ళకున్న ఆస్తిపాస్తులు మొత్తం సర్వే చేస్తే మొత్తం బయటకు వస్తుందని డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించాడు. మొత్తం కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుంటూ కులగణనని ప్రధానమంత్రి ఆనాడున్నటువంటి నెహ్రూ కులగణన ముట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రధానమంత్రి కులగణన ముట్టుకోలేదు. తర్వాత రాహుల్ గాంధీ రాజ్యం పోయిన తర్వాత రాహుల్ గాంధీ రాజ్యం రావడానికి మతానికి విరుగుడుగా పోని రాహుల్ గాంధీ కులగణన తీసుకొచ్చాడు. ఆ కులగణనని రాహుల్ గాంధీ తీసుకొచ్చినాక ప్రజలంతా రాహుల్ గాంధీ వైపు టర్న్ అవుతుందని బీజేపీ భయపడి అది కులగణన అంటుంది. ఈ రెండింటిది కులగణన కాదు, ఈ రాజకీయ కులగణన వీళ్ళిద్దరిది. ఓకే, ఎందుకు అని అంటే ఈ కులగణన యొక్క ఉద్దేశం ఏంటి అంటే డెమోక్రసీని, గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని ఫలింపజేయాలంటే కులగణన జరగాలి. ఎందుకు కులగణన? రాజ్యాన్ని, సంపదని, భూమిని, సర్వ సంపదలని, రాజ్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఆ డిస్ట్రిబ్యూషన్ కోసమే కులగణన. కానీ ఉత్తగా లెక్క పెడితే వస్తుంది, ఏమీ రాదు, బూడిద తప్ప. అందుకని మేము డిమాండ్ చేసేది కులగణన దేనికి అనేది కూడా భారత ప్రభుత్వం ప్రకటించాలి. కులగణన దేనికి చేస్తున్నావు? అణగారిన వర్గాలకి రాజ్యాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తావా? రాజ్యాన్ని మార్పిడి చేసి అగ్రవర్ణాల నుంచి అణగారిన వర్గాలకి రాజ్యం ఇస్తావా? మొత్తం భారతదేశంలో ఉన్న కోట్ల ఎకరాల భూమిని పంచుతావా? భారతదేశంలో ఉన్న సంపదను పంచుతావా? భూమిని పంచుతావా? పరిశ్రమలను పంచుతావా? భారతదేశంలో ఏం చేయడానికి నువ్వు కులగణన చేయబోతున్నావు? దానికి ఏమైనా బ్లూ ప్రింట్ ఉందా? కులాన్ని మేము జనగణనలో కులాన్ని కూడా చేరుస్తామని ఆ వైష్ణవ్ ప్రతిపాదించాడు మొన్న క్యాబినెట్ తీర్మానం. మేమేం కోరుతున్నాం అంటే దేనికి కులగణన? భారతదేశంలో భూమిని, సంపదని, రాజ్యాన్ని, సర్వసంపదల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము, దానికోసమే ఈ కులగణన అంటేనే మేము నమ్ముతాం, దాన్ని విశ్వసిస్తాం. అదర్వైజ్ పొరపాటున నమ్మం. దానికి ఉదాహరణ ఏంటి? తెలంగాణలో కులగణన చేసిర్రు. ఏమైనా రాజ్యాన్ని పంచిర్రా? ఏమైనా భూమిని పంచిండా? నీకున్న ముఖ్యమంత్రి పీఠం నీ దగ్గర ఎట్లుంటుంది? 4% లేని రెడ్ల దగ్గర, 6% లేని వెలమోళ్ళ దగ్గర రాజ్యం ఎట్లుంటుంది? అది ట్రాన్స్ఫర్ చేస్తే కులగణన నమ్ముతాం, లేదంటే పొరపాటున నమ్మేది లేదు. ఒక పక్కన పచ్చి బోగసు. బీజేపీ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. అది రాహుల్ గాంధీ కృషి ఫలితమే ఇలా జనగణన కులగణన జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. రేపు ఏదో బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు రాజ్యం వస్తుంది అన్నటువంటి భావనను కూడా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇది యుగానికి పెద్ద జోకు. కాంగ్రెస్ వాడు సంబరం చేసుకోవడం, బీజేపీ వాడు సంబరం చేసుకోవడం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇమీడియట్గా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తే అప్పుడు మేము సంబరం చేసుకుంటాం. వాళ్ళుగా సంబరం చేసుకోవాల్సింది. భారతదేశంలో అగ్రవర్ణాల చేతిలో ఉన్న అధికారాన్ని అణగారిన వర్గాలకి ఇస్తామంటే సంబరం చేసుకుంటాం. భారతదేశంలో ఉన్న భూమిని అణగారిన వర్గాలకి ఇస్తామంటే సంబరం చేసుకుంటాం. కానీ ఈ సంబరాలు అది పిచ్చి సంబరాలు. అవి ఆ సంబరాలను మేము నమ్మము, అలాంటి వాటిని దగ్గరికి కూడా రానియం. సో ఇటీవల చూస్తూ ఉన్నాం, 10-15 రోజుల కానించి ఆపరేషన్ కగార్ అన్నటువంటి ఒక సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. మావోయిస్టులని ఏరువేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని ఏ విధంగా చూసుకుంటారు? ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి సార్. కగారు, ఆపరేషన్ కగారు అని అన్నారు. మావోయిస్టులు అంటారు, పోలీసులు అంటారు. మీరు మావోయిస్టులు ఎవరు, పోలీసులు ఎవరు? ఈ రెండింటి లెక్క తేలాలి. మావోయిస్టు పార్టీ దగ్గర ఉన్న సర్వ సైన్యం ఆదివాసీలే. పోలీసులు రిక్రూట్ చేసుకునే పోలీసులు మొత్తం ఆదివాసీలే. 99% అక్కడ ఉన్న పోలీసులు టోటల్ 90%, 99% ఆదివాసీ బిడ్డల్ని పోలీసులుగా రిక్రూట్ చేసుకుంటున్నారు వితౌట్ స్టడీ. చదువు లేకపోయినా ప్రతి గ్రామంలో ఒక ఆదివాసీ యోధుడిని పోలీసులుగా రిక్రూట్ చేసుకుంటారు. ప్రతి మావోయిస్టు ప్రతి గ్రామంలో ఒక ఆదివాసీని రిక్రూట్ చేసుకుంటారు. ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములైన ఆదివాసీలు పోలీసు పక్షాన ఒకడు, మావోయిస్టు పక్షాన ఒకడు. ఇద్దరు చనిపోతే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోతారు. మేమేమంటున్నామంటే ఈ ఆపరేషన్ కగారులో అగ్రవర్ణ అధికారులు, అగ్రవర్ణ పాలకులు వాళ్ళు కనపడట్లే. వాళ్ళు ఎక్కడో ఉన్నారు.
అణగారిన వర్గాలకు సంబంధించిన ఆదివాసీలు మావోయిస్టు పార్టీలో, ఆదివాసీలు పోలీసులలో. కానీ మావోయిస్టు పార్టీ అగ్రవర్ణాలు కనపడట్లే ఇక్కడ. మావోయిస్టు పార్టీ మీదకి పంపించే పోలీసు అధికారులు, పాలకవర్గం, అగ్రవర్ణాలు వాళ్ళు కనిపించట్లేదు. కానీ రోజు చచ్చిపోయి రక్తం ఏరులై పారుతున్నది మాత్రం ఆదివాసీ అణగారిన వర్గాల బిడ్డలు. మేమేమంటున్నామంటే అమాయక ఆదివాసీ అణగారిన వర్గాల బిడ్డలు ఇక్కడ అర్జెంటుగా కాల్పుల విరమణ చేసుకొని ఇద్దరు పైన ఉన్న వర్గాలు చర్చించుకొని దీన్ని అర్జెంటుగా ఈ యుద్ధాన్ని ఆపేయాలి. ఎందుకంటే చచ్చిపోయేది అణగారిన వర్గాలు, రెండు సైడ్లు. మేము మావోయిస్టుల పక్షాన, పోలీసుల పక్షాన ఎటు సైడో మాట్లాడలే. టూ సైడ్స్ ఉన్నటువంటి సోల్జర్స్ మా బిడ్డలు, చచ్చేది మా బిడ్డలు. అగ్రవర్ణాలు ఎవరు చావటలే. అందుకని మేము కోరుతున్నది ఏంటంటే ఈ అణగారిన వర్గాలు వాళ్ళని ముట్టుకోవడం, ఆదివాసీ బిడ్డలను ముట్టుకోవడం ఆపి, మీరు చస్తే అగ్రవర్ణాలు అటు ఉన్న అగ్రవర్ణాలు ఇటు అగ్రవర్ణాలు ఇద్దరు కాల్చుకొని పొడుచుకొని చావండి. కానీ అణగారిన వర్గాలైన ఆదివాసీ బిడ్డల జోలికి రావద్దని. ఒక పక్కన చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పేసి మావోయిస్టులు లేఖలు విడుదల చేయడం జరుగుతూ ఉంది. కానీ కేంద్రం ఎక్కడ కూడా దానికి స్పందించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో ఎందుకోసం అని చెప్పేసి నక్సలైట్లని ఏరువైతే లక్ష్యంగా ఎందుకు ఎంపిక చేసుకుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సహజంగా మావోయిస్టు పార్టీ రాజ్యాంగ పద్ధతుల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా తీవ్రవాదంగా ఉన్నటువంటి సంస్థల మీద భారత ప్రభుత్వానికి ఎప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి వారు ఉంటూనే ఉంటుంది. అది మేము ఆ విషయం జోలికి పోం. కానీ మేము ప్రధానంగా మేము చూసేది ఇక్కడ మాకు రెండు సైడ్లు చచ్చిపోయేది ఆదివాసీ బిడ్డలే, అణగారిన వర్గాల బిడ్డలే. కాబట్టి ఇది అర్జెంటుగా ఈ యుద్ధాన్ని ఆపేయాలి. ఆపేసి మీరు దాని విషయంలో ఏదైనా జోక్యం కల్పించుకుంటే మీరు మాట్లాడుకొని చర్చించుకొని డిస్కషన్స్ ద్వారా, చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోండి తప్ప చనిపోయేది రెండు వర్గాల నుంచి ఆదివాసీ బిడ్డలు అన్నదే మా ఆవేదన. అదే మేము చూసేది. సో పహల్గామ్లో జరిగినటువంటి దాడి మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ముఖ్యంగా ఒక పక్కన పాకిస్తాన్ అలాగే భారత్ మధ్యలో యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి చర్చలు వినపడతాయి. సో మీరు ఆ సంబంధించినటువంటి దాడి తర్వాత ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యూహం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యూహం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మీరు అంటే మాకైతే అసలు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా గ్రామాలలో అణగారిన వర్గాల మీద దాడులు చేసే అగ్రవర్ణాలే మాకు పెద్ద ఉగ్రవాదులు. మాకు పాకిస్తాన్ ఉగ్రవాది కన్నా 2000 సంవత్సరాల నుంచి యుగాలుగా గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల మీద అగ్రవర్ణాలు చేసే దాడులే అతిపెద్ద ఉగ్రవాద దాడులు మాకు. మీరందరేమో పాకిస్తాన్ వైపు చూస్తారు. మాకేమో ఊళ్ళో మా మీద దాడి చేసే దొర మీద మా ఆలోచన. మా భూములు తీసుకున్నాడా, మా బిడ్డల్ని, మా కుటుంబాలని, మా సంపదని దోచుకున్నాడు, మా రాజ్యాన్ని దోచుకున్నాడు, మా రక్తం ఏరులై పారింది. 1000 సంవత్సరాల మీద మా గ్రామాలలో 6 లక్షల గ్రామాలలో అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. వీళ్ళు ఉగ్రవాదులు కాదా మా మీద? వీళ్ళు మా మీద చేసేటువంటి వైలెన్స్ కాదా? అందుకనే ఓకే, సార్వభౌమాధికార విషయంలో భారతదేశం మీద పాకిస్తాన్ రాని, ఆఫ్ఘనిస్తాన్ రాని ఏ దేశస్తుడు వచ్చినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే దాని విషయంలో. కానీ మాకు అతి భయంకరమైనటువంటి మా మీద ఫస్ట్ మా బాధ, మాకు అర్జెంటుగా గ్రామాలలో మా మీద అగ్రవర్ణాలు చేసే దాడులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కన్నా పెద్దగా కనిపిస్తానే అంటారు నేను. సో మొన్న ఇదే గడ్డ పైన కేసీఆర్ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా సార్లు అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి చాలాసార్లు విమర్శించినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు కావచ్చు, ఇలాంటి మేధావులు సైతం కూడా. సో మొన్న ఆ వరంగల్ గడ్డపైనే మీటింగ్ పెట్టి మళ్ళీ మీ ప్రజాక్షేత్రంలోకి వస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం, ఏమైనా ఆ మీటింగ్ తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఏమైనా పూర్వవైభవం బీఆర్ఎస్కు ఉండేటువంటి అవకాశం తెలంగాణలో ఉంటుందంటారు? అంటే దాని వైభవం గురించి మాకు తెలియదు. కానీ చంద్రశేఖరరావు ఫస్ట్ తెలంగాణ గడ్డ మీద రేపు తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం వెలమల్ల చేతిలో పెడతాడా, అగ్రవర్ణాల చేతిలో పెడతాడా, అణగారిన వర్గాల చేతిలో పెడతాడా అనేది ఆయన ఫస్ట్ తేల్చాలి. 90% పైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు తెలంగాణలో ఉండగా నువ్వు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం మళ్ళా వెలమల చేతిలో పెడతావా, నువ్వు అణగారిన వర్గాల చేతిలో పెడతావా? ఇది మేము వేసే ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ తాను మళ్ళీ వెలమల చేతిలో, అగ్రవర్ణాల చేతిలోనే నువ్వు రాజ్యం పెడతావు అని అంటే నిన్ను మాత్రం ఓటనే గండ్రగొడ్డలు పట్టుకొని ఊళ్ళలో తరిమి కొడతామని చెప్తున్నాను. సో వాళ్ళ కూతురు కూడా ఒక కామెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో భౌగోళిక తెలంగాణ మాత్రమే రావడం జరిగింది, సామాజిక తెలంగాణ రావట్లేదని చెప్పేసి ఆమె ఒక స్వరాన్ని వినపడతా ఉంది. సో ఇది కేసీఆర్ పైన ధిక్కర స్వరం అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఆ మాట వచ్చినప్పుడు ఆమె అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటి అంటే, ఇప్పటిదాకా తప్పు చేసాం మేము ఇప్పటిదాకా అణగారిన వర్గాలని దోపిడీ చేసినాం, అణగారిన వర్గాలని
అనేక రకాలుగా తెలంగాణ పేరు మీద ఈ ఓటు బ్యాంకును కొల్లగొట్టి దోపిడీ చేసినాం. మేము 10 సంవత్సరాలు అక్రమంగా, అన్యాయంగా, అప్రజాస్వామికంగా అనగా అగ్రవర్ణాలంతా మేము రాజ్యాన్ని అనుభవించినాం. ఇది మాది తప్పైంది అని ఆ తప్పును ఒప్పుకొని ప్రజలకు వస్తే దాన్ని మార్పు అని అంటారు తప్ప మా ఇప్పటిదాకా సామాజిక న్యాయం తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చిందంటే ఎట్లా నమ్ముతాం? ఆ మాట అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి ఆ ఫ్లోర్ లీడర్ ప్రతిపక్ష హోదా నుంచి బయటికి తీయాలి, వాళ్ళ ఫాదర్ని పార్టీ అధ్యక్ష స్థానం నుంచి వాళ్ళ ఫాదర్ని బయటికి తీయాలి, వాళ్ళ బ్రదర్ని పార్టీ నాయకత్వం నుంచి బయటికి తీయాలి. మొత్తం తీసిన తర్వాత అప్పుడు ఆ ప్రతిపాదన వాళ్ళ ముందు చేయాలి, ఆ ప్రతిపాదన వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు చేయాలి, అప్పుడు మేము నమ్ముతాం. సో ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్లు చేయడం జరుగుతుంది. సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ సరిపోవట్లేదు, సంక్షేమ పథకాలకు కానీ జీతాలు ఇచ్చేది కూడా పరిస్థితి లేదని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. సో ఒక పక్కన 16 నెలల కాలంలో ఈ విధమైనటువంటి ఆ పరిస్థితికి కేసీఆరే దారి తీసింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. సో అదే చూస్తారు సార్. అదే రేవంత్ రెడ్డి ముందు చెప్పాల్సి ఉండే, రేపు రాజ్యానికి వస్తే నా దగ్గర పైసలు లేవు, నేను ఏమీ ఇవ్వలేదని ముందు చెప్పాల్సి ఉండే. నువ్వు ఏముందని 420 హామీలు ఇచ్చినావు? గల్లాబట్టి ఎవడు అడిగేటోడు లేడనా? ఏముందనుకొని 420 హామీలు ఇచ్చినావు నువ్వు? నీకు తెలియదా బడ్జెట్ ఎంత ఉంటుందో? నీకు తెలియదా? బడ్జెట్ 18,000 కోట్లు, 18,500 కోట్లు మాత్రమే ఇన్కమ్ వస్తుంది అన్న సంగతి నీకు తెలియదా? ఏముందనుకో నువ్వు హామీలు ఇచ్చినావు? ఏమి లేదని నీకు తెలుసుగా. అంటే మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న బాపతి ఇదంతా. ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేవు, నా దగ్గర పైసలు లేవు అంటే దాని అర్థం ఏంటి? నేను సంపదని సృష్టించలేను, నేను ఇచ్చిన 420 హామీలని అమలు చేయలేను అని అతను బహిరంగంగా ఒప్పుకుంటాడు. ఈ మాట ఒప్పుకున్నాడు కాబట్టి, నా దగ్గర పైసలు లేవు అన్నాడు కాబట్టి నువ్వు సంపదను సృష్టించలేవని చెప్తున్నావు, నా దగ్గర పైసలు లేవు అన్నావు కాబట్టి పైసలు లేవు అన్నాడంటే ఇమీడియట్గా ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేయాలి. సో రథయాత్ర 20 రోజులు అవుతా ఉన్నది. సో మీరు ఇప్పటి వరకు ప్రజాక్షేత్రం కేసీఆర్ చేయలేని పని మా రథయాత్ర చేస్తుంది, ప్రతిపక్ష నాయకులు చేయలేని పని మేము చేస్తున్నాం. హాస్టల్ ఎట్లున్నాయి, స్కూల్స్ ఎట్లున్నాయి, హాస్పిటల్స్ ఎట్లున్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ఎట్లున్నాయి, పోలీస్ స్టేషన్లు ఎట్లున్నాయని మొత్తం ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థలను మొత్తం చూసి వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పటిదాకా అగ్రవర్ణాల ఆధిపత్యంలో అణిచివేయబడి, మోసానికి గురి కాబడి, దోపిడీ గురి కాబడినటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ సంస్కరించే పనిలో, వాళ్ళని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పనిలో మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ద సేమ్ టైం ఇవాళ ప్రతిపక్షం ఎవడు కూడా పని చేయట్లేదు ప్రజలకు. మేము పోయి చూస్తున్నాం, ఆదిలాబాద్లో ఎవడికి మంచినీళ్ళు లేవు, వైద్యం లేదు, దవాఖానా లేదు, ఇండ్లు లేవు, రోడ్లు లేవు, జ్వరం వస్తే చచ్చిపోతారు. అలాంటి ఆదిలాబాద్ జిల్లాని ఎంచుకొని అక్కడికి మా భూమి రథయాత్ర ద్వారా ఒక 20 రోజుల యాత్ర అయింది. ఈరోజు మరి వరంగల్ కేంద్రంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వేదికని ఈ ప్రాంతంలో ఆవిర్భవింపజేయడానికి వచ్చాం. ఇక్కడ సదస్సు జరుగుతుంది. ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మీకు దీని తీర్మానాలు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.